ఐదవ, ఆరవ, 10వ వార్డుల కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నాగేష్ షెట్కర్, శేఖర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాగేష్ షెట్కర్ ప్రసంగం: కాంగ్రెస్ పార్టీ నారాయణ్ ఖేడ్ను అభివృద్ధి చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసి గెలిపించండి. మేం చేసే పనిలో నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీకే మా ఓటు, మా మద్దతు. చైర్మన్ నగేష్ కుమార్ షట్కర్ గారు మరి నారాయణఖేడ్ ప్రాంత నాయకులు టి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే పట్టణ సంజయ్ రెడ్డి గారు, సురేష్ షట్కర్ గారి ఆదేశం ప్రకారం మన యువ నాయకులు రాకేష్ షట్కర్ గారు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. 15 వార్డులు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. దయచేసి ఏమన్నా నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధికి మీరు చూస్తున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎక్కడ చూసినా అక్కడే గొంగడి, ఏ అభివృద్ధి కాలేదు. కాబట్టి దయచేసి మీరందరూ మరొక్కసారి మరి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి ఘన విజయంతో మరి మన నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధికి అందరూ తోడ్పడగలరని కోరుకుంటూ నమస్కారం. నారాయణఖేడ్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 5వ వార్డు ఆఫీసు గౌరవనీయులు నాగేష్ షెట్కర్ గారు ప్రారంభం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే ఈ ఎన్నికలలో ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ఇంకా 3 సంవత్సరాలు, గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇంకా 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సురేష్ షెట్కర్ పార్లమెంట్ సభ్యునిగా, సంజయ్ రెడ్డి గారు నారాయణఖేడ్ శాసనసభ్యునిగా ఉండడం జరుగుతుంది. ఏ అభివృద్ధి జరగాలన్నా మన ప్రభుత్వం ఉన్న పార్టీ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. కాబట్టి ఇంకా ఇళ్ళు రావాలన్నా, ఇంకా ఏ కార్యక్రమాలు పింఛన్లు రావాలన్నా, ఇంకా రేషన్ కార్డు రావాలన్నా, గత 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా మిగిలిపోయిన ఉంటే వాళ్ళకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా సన్న బియ్యం కూడా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా సన్న బియ్యం ఇవ్వలేదు, ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ప్రభుత్వానికి పట్టం కట్టి ఇళ్ళు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కానీ, మరియు స్థలం ఉన్న వారికి కొత్తగా ఇళ్ళు కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే 3500 ఇళ్ళు మన నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా కేవలం నారాయణఖేడ్కి 300 ఇళ్ళు మంజూరు జరిగింది. ఇంకా కూడా ఎన్ని ఇళ్ళు అవసరం ఉన్నా ఇప్పుడు శాసనసభ్యుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పట్టం పడిన తర్వాత, కాంగ్రెస్ పట్టం పడిన తర్వాత ఇంకెన్ని ఇళ్ళు అవసరం ఉన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మన 5వ వార్డు మహిళలకు ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ 5వ వార్డు మహేష్ ఎన్నికల్లో గెలిపించి మన చైర్మన్గా నాగేష్ షెట్కర్ గారికి మనం కొనసాగించవలసిందిగా కోరుకుంటూ చూస్తున్నాం. జై జై.